ఈ మధ్య తైవాన్ అంశం చాలా వార్తల్లో ఉంది. ముఖ్యంగా యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ స్పీకర్ నాన్సీ పెలోసి విజిట్ తర్వాత తైవాన్, చైనా, అమెరికా ఈ మొత్తం ఎపిసోడ్ రణరంగమే రేపుతోంది. మనం గమనిస్తే తైవాన్ డెమోక్రటిక్గా ఉండటానికి ఇష్టపడుతుంటే చైనా మాత్రం తైవాన్ని కలిపేసుకోవాలని, అవసరమైతే బలవంతంగా కలిపేసుకోవాలని ఆశపడుతోంది. ఈ దిశగా ఇప్పుడు అమెరికా తైవాన్ని దగ్గర చేసుకోవడం చైనాకి చాలా కంటగింపుగా ఉంది. అయితే మనం చూసాం నాన్సీ పెలోసి విజిట్ టైంలో చైనా తైవాన్ దగ్గరలో మిలిటరీ డీల్స్ జరపటం, తైవాన్ చాలా క్లోజ్గా బ్యాలిస్టిక్ మిసైల్స్ టెస్ట్ ఫైర్ చేయటం, తైవాన్పై కాలుదుతూ అగ్రెసివ్నెస్ని ప్రకటించడం, ఇవన్నీ చూస్తుంటే ఏమర్థమవుతోంది? చైనా కావాలని చెప్పి తైవాన్ని ఇప్పుడు భయపెట్టాలని, బెదిరించాలని చూస్తుందని తెలుస్తోంది. ముఖ్యంగా అసలు అమెరికా తైవాన్కి సపోర్ట్ చేయడం చైనాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం ఉంటుంది? ఎందుకంటే తైవాన్ చైనాలో భాగం అని చెప్పి అమెరికా వన్ చైనా పాలసీ తూచా తప్పకుండా పాటించాలని చెప్పి చైనా అనుకుంటోంది. అయితే ఈ దిశలో ఒక స్ట్రాటజీ వార్తలోకి వచ్చింది. దాన్నే పార్కుపైన్ స్ట్రాటజీ అంటారు. ఇది లాస్ట్ 3-4 రోజుల నుంచి అనేక న్యూస్ పేపర్స్ రాస్తున్నాయి. తైవాన్ పార్కుపైన్ స్ట్రాటజీ ఫాలో అవుతుందా అని చెప్పి. ఇక్కడ తైవాన్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ వార్ వితౌట్ సీకింగ్ వార్. తైవాన్కి యుద్ధం ఇష్టం లేదు, కానీ యుద్ధం వస్తే ఎలా చేయాలనే ప్రిపరేషన్లో తైవాన్ ఉందని తెలుస్తోంది. ఈ ఆగస్ట్ 4వ తారీఖు నుంచి ఇప్పటివరకు జరిగిన అంశాలు చూస్తుంటే తైవాన్ సీరియస్గానే తన ప్రిపరేషన్లో తను ఉన్నట్టు అర్థమవుతుంది అనమాట. ఈ పార్కుపైన్ స్ట్రాటజీ అనేది 2008లో విలియం ముర్రే అని ఆయన ప్రపోజ్ చేశారు. అంటే ఆయన ఐఆర్ ఎక్స్పర్ట్, ఆయన ఒక స్ట్రాటజీ వార్ఫేర్ ఎక్స్పర్ట్లో ఒక స్ట్రాటజీ అనమాట పార్కుపైన్ స్ట్రాటజీ అని చెప్పి. అసిమెట్రిక్ వార్ఫేర్ ఉన్నప్పుడు, అంటే ఇద్దరు అన్ఈక్వల్స్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, సిమెట్రిక్ వార్ఫేర్ అనుకోండి, ఇద్దరు ఈక్వల్స్ మధ్య, అసిమెట్రిక్ వార్ఫేర్ ఉన్నప్పుడు శత్రువు యొక్క, చిన్న దేశం ఏ దేశమైనా తన శత్రువు యొక్క బలం మీద కన్నా బలహీనత మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు తైవాన్ ఉందనుకోండి, చైనా యొక్క బలం మీద కన్నా బలహీనత మీద దృష్టి పెట్టాలన్నమాట. దృష్టి పెట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తైవాన్ అనుకోవాలి ఈ క్షణంలో నన్ను అటాక్ చేయొచ్చు, నన్ను డ్యామేజ్ చేయొచ్చు, కానీ చైనా నన్ను కంప్లీట్గా డిఫీట్ కంప్లీట్గా నన్ను చేయకుండా, నేను ఓడిపోకుండా నేను ప్రయత్నం చేయాలి, ఏ కాస్ట్ అయినా పర్లేదని చెప్పి తైవాన్ పార్కుపైన్ స్ట్రాటజీని ఆలోచిస్తున్నట్టు అర్థమవుతుంది. ఈ పార్కుపైన్ స్ట్రాటజీలో 3 రక్షణ లేయర్స్ ఉంటాయి అనమాట, 3 డిఫెన్స్ లేయర్స్ అనమాట. ఒకటి ఔటర్ లేయర్, అంటే ఫస్ట్ ఔటర్ లేయర్, బేసిక్గా ఔటర్ లేయర్ ఆఫ్ స్ట్రాటజీ ఏంటి అంటే ఇంటెలిజెన్స్ అండ్ రీకనైజెన్స్, అసలు చైనా యొక్క ఎత్తులు జిత్తులు కనిపెట్టడం. రెండోది గొరిల్లా వార్ఫేర్, సీలో కానీ సోఫిస్టికేటెడ్ అమెరికా సపోర్ట్తో కాస్త ఎయిర్ క్రాఫ్ట్ సపోర్ట్తోనో గొరిల్లా వార్ఫేర్ని స్ట్రెంథన్ చేసుకోవడం. మూడవది ఇన్నర్ మోస్ట్ లేయర్, అంటే ఆ తైవాన్ యొక్క జాగ్రఫీ, టోపోగ్రఫీని వాడుకుని అడ్వాంటేజ్ని వాడుకోవడం అనమాట. మనకు తెలుసు చైనాలో సోల్జర్స్, PLA పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సోల్జర్స్ చాలామంది అన్ట్రైన్డ్, ఎక్కువ సోల్జర్స్ ఉన్నారు, కానీ వాళ్ళకి రకరకాల టోపోగ్రఫీస్లో వీటిలో ట్రైన్డ్ హెల్ప్ లేదనమాట. సో అట్లాంటివి కూడా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. అట్లాంటి వీక్నెసెస్ కూడా చైనా యొక్క వీక్నెసెస్ తైవాన్. సో ఔటర్ లేయర్ రీకనైజెన్స్, ఇంటెలిజెన్స్ ఉండటం వల్ల సర్ప్రైజ్ అటాక్ నుంచి కాపాడుకోవచ్చు. గొరిల్లా వార్ఫైర్, గొరిల్లా టాక్టిక్స్ చేసుకోవడం వల్ల అమెరికా దగ్గర నుంచి కొన్ని మిసైల్స్, సీ మిసైల్స్ తెచ్చుకుని గొరిల్లా టాక్టిక్స్ వాడుతూ, సీలో చైనాకి అంత ఎక్స్పర్టైజ్ ఉండకపోవచ్చు కొన్ని అంశాల్లో, వాటిలో తైవాన్ ప్రొవెస్ సంపాదించవచ్చు. అదేవిధంగా తైవాన్ మౌంటైనస్ టోపోగ్రఫీ ఉండటం వల్ల, అర్బనైజ్డ్ ఎన్విరాన్మెంట్ ఉండటం వల్ల పాజిటివ్ ఉంటుంది తైవాన్కి. చైనీస్ సోల్జర్స్ అంత దూరం రాలేకపోవటం, లేదా వాళ్ళకి ఆ టెర్రైన్ తెలియలేకపోవటం, వీటన్నిటి వల్ల. సో ఓవరాల్గా తైవాన్ స్ట్రాటజీ ఏంటి తెలుసా? స్మాల్, న్యూమరస్, స్టెల్త్, స్మార్ట్, మొబైల్ అండ్ హార్డ్ టు డిటెక్ట్ అండ్ కౌంటర్ సిస్టమ్స్ తయారు చేసుకోవడం. అంటే చిన్న అంటే పెద్ద పెద్ద వెపన్స్ 1-2 కాకుండా చాలా చిన్నవి, చైనా అన్నిటినీ కొట్టకుండా స్మాల్, న్యూమరస్, స్టెల్దీ, అంటే చాలా సీక్రెట్గా, చాలా స్టెల్దీ వెపన్స్ అనమాట. బయట కనపడిన వెపన్స్, పనిచేసే వెపన్స్, స్మార్ట్ వెపన్స్ అండ్ మొబైల్ వెపన్స్, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈజీగా షిఫ్ట్ చేసే వెపన్స్, అండ్ చైనా కనిపెట్టడానికి, డిటెక్ట్ చేయడానికి కష్టమైన వెపన్స్, ఇలాంటి న్యూమరస్గా తయారు చేసి అమెరికా లాంటి హెల్త్ కూడా తయారు చేసి పెట్టుకుంటే ఖచ్చితంగా ఇది చైనాకు కూడా కష్టమే, అంత ఈజీ కాదు. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఈ నేవల్ మైన్స్ తైవాన్ ఇప్పుడు రెడీ అవుతుంది. అంటే సీస్లో నేవల్ మైనింగ్ పెట్టడము, తర్వాత హార్పూన్ కోస్టల్ డిఫెన్స్ క్రూయిజ్ మిసైల్, స్టింగర్ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్, ఇవన్నీ కూడా తైవాన్ రెడీ చేసుకుంటుంది. ఓవరాల్గా పార్కుపైన్ స్ట్రాటజీ అనేది ఇప్పుడు వార్తల్లో ఉంది. కాబట్టి ఎప్పుడైనా న్యూస్లో వచ్చినప్పుడు కానీ, ఐఆర్లో ఆన్సర్స్ రాసేటప్పుడు కానీ, చెప్పేటప్పుడు కానీ పార్కుపైన్ స్ట్రాటజీ యూజ్ చేసి చెప్తే మార్క్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు మనం చూస్తే నిన్న హిందూ పేపర్లో కూడా
తైవాన్ నుంచి ఇండియా ఏం నేర్చుకోవాలి అని చెప్పి హ్యాపీమెన్ జాకబ్ గారు అద్భుతమైన ఆర్టికల్ రాశారు. అయితే చైనా తైవాన్ రిలేషన్షిప్, చైనా ఇండియా రిలేషన్షిప్ ఇష్యూస్ కంపేర్ చేయలేము. ఎందుకంటే చైనా ఇండియా ఆల్మోస్ట్ సిమెట్రికల్, చైనా తైవాన్ అసిమెట్రికల్. అంటే తైవాన్ చాలా చిన్న దేశము, తైవాన్ చైనాలో ఇంతకుముందు ఉండి విడిపోయిన దేశం, రకరకాల స్టోరీ ఆ కథ కంప్లీట్గా డిఫరెంట్. కాకపోతే చైనాతో దాదాపు 18 బార్డరింగ్ కంట్రీస్కి గొడవలు ఉన్నాయి, టెరిటోరియల్గా గొడవలు ఉన్నాయి అనమాట. చైనా అందరిపైన కాలు దూకుతుంది. అయితే ఇండియా క్వాడ్ లాంటి దాన్ని ఇంకొంచెం స్ట్రెంథన్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళటం కానీ, అండ్ మీరు గమనిస్తే ఈ గాల్వన్ వ్యాలీ అటాక్స్ అయిన తర్వాత కూడా జీ జిన్పింగ్ రకరకాల సమ్మిట్స్లో ఇండియాని కలవటం జరిగింది. సో ఒకే ఇష్యూని పట్టుకుని ఏమి ఇండియా చైనా కూర్చోలేదు. కానీ ఇండియా చైనా బార్డర్ డిస్ప్యూట్ వల్ల ఇద్దరికి నష్టమే జరుగుతుంది. సో ఇండియా కూడా తైవాన్ నుంచి ఇప్పుడు జరుగుతున్న దాని నుంచి కొంత లెసన్ నేర్చుకోవాలి. అంటే ఒకవేళ చైనా వీక్నెసెస్ ఏంటో కూడా ఇండియా కనిపెడితే మంచిది అని కూడా రకరకాల అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు.